ఈ చూసిన తర్వాత నాకు తెలిసి ఇది చాలా కాలం తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు కానీ ఆయనకు ఓట్లేసి కొంత నిరాశలో ఉన్నవాళ్ళు కానీ ఈరోజు ఒక కాన్ఫిడెన్స్తో ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో అనే వాస్తవాలు తెలుసుకోగలిగారు అనుకోవచ్చా? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న శ్రీనివాస్ గారికి మీకు కూడా నమస్తే. నమస్తే సార్. నేను 2 విషయాలు చెప్పగలనండి. మీరు 10 బుల్లెట్ పాయింట్స్ చెప్పి ఎలా స్టార్ట్ చేస్తారో ఇవాళ నేను ఒక 5 పాయింట్లకి కన్ఫైన్ అయ్యే విషయం చెప్దాం అనుకుంటున్నాను సార్. ఒకటిది, అబద్ధాలని నిజం చేసే ప్రాసెస్లో అబద్ధాన్ని ఇంకొక అబద్ధంతో మెడ్డాయించేస్తే 14/10 అని కన్ఫైన్ అయిన దగ్గర గవర్నర్ నోట్లోంచి కూడా 10 వచ్చిన తర్వాత కూడా దాన్ని జస్టిఫై చేయలేక, ఇందాక మీరు ఉపోద్ఘాతంలో చెప్తూ ఒక్కొక్కటి నెత్తి మీద ఎంత పెనుభారం ఉందన్న దగ్గర యాక్యురేట్ ఫిగర్స్తో 5 సంవత్సరాలు నేను ప్రజలకి సుభిక్షమైన పాలన అందిస్తే నేను రోజు ప్రెస్ మీట్ పెట్టవలసిన అవసరం లేదు. ఆ కరువు కాటుకుని ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి తీర్చేసాడు జగన్మోహన్ రెడ్డి. మామూలుగా షార్ట్ డిస్టెన్స్లకి ఎందుకు హెలికాప్టర్ వెళ్తాడన్న దానికి మనం వినుకొండ ప్రయాణంలో అంతసేపు అవుతుంటే 5 సంవత్సరాల ఫంక్షనింగ్లో ఎలా ఇబ్బంది కలుగుతుందో ప్రజలను ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేని దానికి హెలికాప్టర్ ప్రయాణానికి సమాధానం ఇచ్చాడు. ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెడితే ఎంత డేటా బుర్రలో ఉండి తడువుకోకుండా తోలు ఎలా తీసేస్తారో చెప్పాడు. అసలు సాధారణంగా మీరు అన్నట్టు తోవుడికి తెల్లగా అవుతారంటారు, కానీ ఇక్కడ రక్త మాంసాలు బయటపడేలా తోవాడు. మీరు అది గమనించండి. ఇందులో ఇంతలా తోమించుకోవడానికి గల కారణం ఏంటంటే అబద్ధాల పునాదుల మీద ఏదైనా పేకమేటలు కడితే అవి శాశ్వతంగా ఉండవు. ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మ్యాండేటరీ స్కీమ్స్లో 29,100 కోట్లు చచ్చిపోయిన సరే ఇచ్చి తీరాలి. ప్లస్ ఈ నెత్తి మీద పిడిగెట్టుకుంది ఎంత 1,21,618 కోట్లు, అంటే టోటల్ 1,50,718 కోట్లు జేబులో ఉంటేనే కానీ 5 సంవత్సరాల పైన జరగదు. అంతేనా? దీనికి తాత్సారం అన్నది ఒక పదం ఎత్తుకున్నారు. అంటే ఎలా అంటే చిన్నపిల్లల్ని చేసి అమాయకులను చేసి ఇలా తెలకాయతలు ఇచ్చేస్తే సరిపోద్ది అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కలెక్టర్ కాలంలో సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఇటుపక్క అంత ప్రింట్ ఉంటే ఇటుపక్క బ్రహ్మాండంగా సొదస్తురితో రాసుకొని వస్తే ఇవాళ రక్తమాంసాలు ఎలా బయటకు వస్తే చూశారు. ఇదేంటి ఎర్రగా అయిపోయింది ఏంటని దద్దుర్లు కందిపోయినవి చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ 18 ఏళ్ళు నిన్న వాళ్ళకి 1,500 చొప్పున ఆడపిల్లలందరికీ ఇదిగోటి మా రామారెడ్డి గారు చెప్పినట్టు 37,313 కోట్లు కావాలా. 3 గ్యాస్ సిలిండర్ నాదెండ్ల మనోహర్ గారు తూచి అన్నదానికి 4,634 కావాలి. ఎంతమంది పిల్లలు ఉంటే 15,000 చొప్పున ఇస్తామన్న దానికి నెక్స్ట్ ఇయర్ కాంక్రీట్ రోడ్ వేసి సిమెంట్ రోడ్ వేసి ట్రాక్ రికార్డు ఫార్ములా 1 రోడ్ తయారు చేసుకుంటున్న లోకేష్ గారి కోసం 12,450 కోట్లు కావాలా. ఒక్కొక్కరికి 15,000 చొప్పున 15,000. ప్రతి రైతుకి ఏడాదికి 20,000 ఆర్థిక సాయం అంటే నరేంద్ర మోడీ గారు ఎప్పుడు ఇస్తారు ఎదురు చూసి చూపులకి కలిపితే 10,706 కోట్లు కావాలా. స్థానిక బస్సుల్లో ఉచిత ప్రయాణం రేవంత్ రెడ్డి గారి లాగా ఇచ్చేద్దాం అనుకున్నా సరే అవకాశం లేదంటే మీకన్నా ముందే ఆయన ప్రభుత్వ ఎంప్లాయీస్ ని విలీనం చేసి పెట్టినప్పుడు జీతబత్యాలతో సైతం లెక్క కట్టుకుని దగ్గర 2,500 కోట్లు యాడ్ నుంచి తేవాలని తాస్తారు. అలాగే 20 లక్షల మంది యువతకి 3,000 అధికారం వస్తే ఇచ్చేస్తాం. అప్పుడు చీకటి దెబ్బలు కొట్టడం కాదు కదా, ఇవాళ మొదటి రోజు నుంచి చీకటి దెబ్బలు కొట్టాలంటే కూడా దానికి కావాల్సింది 7,200 కోట్లు. లెక్కలు తెలియకుండానే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారా? అప్పుడు కాదు సార్, ఈ లెక్కలు వేసుకోకుండానే వారు ఏమీ తెలియకుండానే హామీలు ఇస్తారా? లేదు సార్, ఆయన చదువుకుంటున్న రోజుల్లో అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బాగా చెప్పారు. పెద్దిరెడ్డి గారి మీద ఆక్రమణంతో చదువు అశ్రద్ధ చేయబడిందనే విషయం బయటపడింది ఇవాళ. ఎందుకంటే లెక్కలు తెలియని మీరు నన్ను అవయాలని చేయకూడదు. ఆయన MA ఎకనామిక్స్ థీసిస్ కంప్లీట్లోనే ఆగింది, మధ్యలోనే ఆగింది ఎంఫిల్. వాళ్ళు తలగా పెన్షన్లకు 4,000, నెక్స్ట్ 6,000 రూపాయలు వికలాంగులకి ఇచ్చింది, 36,686 కోట్లు. అది మొన్న ఇచ్చారు మంది ఇదేంటి ఎంత గుదిబండ్లాంటి అమౌంట్ వెళ్ళిపోయింది ఏంటని తేరుకొని లోపుగా బీసీలకి 50,000 వచ్చిన వాళ్ళు రెడీగా ఉన్నారు హ్యాపీ బర్త్డేలు చెప్పి మా 4,000 లేదని. అది 6,249 కోట్లు. అలాగే కళ్యాణ మస్తు వాళ్ళ పాత కదా ఒకసారి మమ అనిపించేద్దామన్నా 333.40 కోట్లు కావాలి అంచనా. వాలంటరీ శాలరీ 10,000 చేసేస్తున్నారు కదా, దానికి బడ్జెట్ పెట్టుకున్న 3,192 కోట్లు. అలాగే 500 యూనిట్లు ఎలక్ట్రిసిటీ మా రాజశేఖర రెడ్డి గారు చెప్పారా, మేము కూడా ఇచ్చేస్తామండి. ఈ డిస్కౌంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత అనుభవం లేకపోయినా మాకున్న అపారమైన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన తర్వాత మళ్ళీ ఇంకో 5 ఏళ్ళకి వచ్చాం కాబట్టి అనుకున్న 355 కోట్లు కావాలి. ఇవన్నీ కలిపి 1,121,619 కోట్లు కావాలి సార్. వీటికి ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మీ లెక్క ప్రకారం నేను చెప్పాలి, 1,18,050 కోట్లతో ప్రస్థానం 2014 రాష్ట్రం ఏర్పడి నుంచి మనమే ఇది మందే టైప్లో 2,71,797 కోట్ల 56 లక్షల అప్పులు చేసిన చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు పొదుపు పథకాల పరంగా 2,18,641 కోట్ల
79,000 మాత్రమే అప్పు చేయగలిగారు. అంటే కంపారేటివ్గా కూడా ఈ 5 సంవత్సరాలు తగ్గి దాదాపు 2,80,000 కోట్లు డీబీటీ నాన్ డీబీటీ ద్వారానే ఇచ్చేసారే. ఉన్నాడు సార్ చేసిన మరి చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసి మరి ఎక్కడ కనపడలేదు, ఏ పథకం లేదు మీరు కదా సార్. సంపద సృష్టిస్తారన్న ట్రాప్లో పడి ఉంటే నేనైతే వాస్తవాలు చాలా దూరంగా ఉంటాయి సార్. మాకు కావాల్సింది ఏంటంటే ఒక ఆర్బీఐ డేటా, ఒక ఆగ్ రిపోర్టు, దేశ ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లు, రాష్ట్ర బడ్జెట్లే ప్రామాణికంగా ఉంటాయి సార్. మీకు ఇంకోటి చెప్తున్నా, కాగ్ రిపోర్ట్లో లయబిలిటీస్ గ్రోత్ 2014 నుంచి 19 దాకా 21.87% అంటే ఇదే కాగ్ రిపోర్టు మీరందరూ మాటలు భరిస్తూ కూడా మేము కూడా ఆడిట్ చేస్తామని వచ్చి 12.13 కన్ఫైన్ అయింది. ఇందాక మీరు చెప్పిన లెక్క చూడండి, ఒక్కొక్కటి నెత్తి మీద ఎంత భారం ఉందని చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు ఈ లెక్క కట్టుకున్నా సరే 7,48,000 కోట్లు మాత్రమే రాష్ట్రానికి పరంగా అప్పు చేసిన దానికి, అంటే 4,42,442,442 కోట్లు ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ అనుగుణంగా అప్పు చేసింది. ప్లస్ కార్పొరేషన్స్ త్రూగా చేసినవి కూడా దగ్గర ఏవైతే ఉన్నాయో ఇవన్నిటికీ కూడా మొదటి రోజు నుంచి డబ్బులు చూస్తే భయపడిపోయాను అబ్బా అన్న. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా చూసారు కదా. ఇందాక మీరు ఏమన్నారు, గోవిందకి ఏదో చెప్పారు, ముందు చూపించాను. ఇదే జగన్మోహన్ రెడ్డి ఇదే పేపర్లో చెప్పలేదేమాట, ఇదే పేపర్లో 100 కోట్ల రూపాయలు మాత్రమే యనమల రామకృష్ణ గారు మిగిలి చెల్తే కూడా పోరాడే ధీరుడు, ప్రజల నుంచి ఆవిష్కృతమైన నాయకుడు, సంక్షేమాల నవరత్న పదాలకి విజన్ ఉంది ఆయనకి. ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకున్నాడు, ఒక పాత్ క్రియేట్ చేసుకున్నాడు. కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్స్ వచ్చిన తర్వాత కూడా ఒక్క ఎక్స్క్యూజ్ తీసుకోలేదు ఆయన. ఈవెన్ ఆఫ్టర్ ఆర్థిక స్థితిగతులు ఒడిగిడుదురుకులు ఏ విధంగా ఎదుర్కొన్నా సరే నిలబడ్డాడు. నెట్టనలో నిలబడి గ్రోత్ రేట్ని 6.6%కి చేసి చూపించగలిగాడు బారోయింగ్స్లో వెసెస్ 3.7 ఉన్న దగ్గర నుంచి. సో ఈ విధంగా మీరు ఏ విధంగా లయబిలిటీస్ తీసుకున్నా సరే క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ కూడా 14-15కి 7,265 కోట్లు, ప్రజలకు అర్థమయ్యేది 15-16 అంటే మనకి మూలధన వ్యయము అభివృద్ధి కోసం చేసే వ్యయం. అదేనండి, ఇప్పుడు చెప్పండి. ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచరు 14 నుంచి 19 దాకా లెక్కలు తీసుకుంటే 14-15కి 7,265 కోట్లు, 15-16కి 10,042, 16-17కి 15,707 కోట్లు, 17-18కి 16,280 కోట్లు, 18-19కి 21,845 కోట్లు, 18-19 తర్వాత ఈ టోటల్ 76,139 కోట్లు అని యావరేజ్ 15,227 కోట్లు పర్ సంవత్సరం ఆయన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూపిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం లేదు, ఏమీ లేదు, అప్పులు ఊబి అని మాట్లాడడం కాదు సార్. పేపర్లు అడ్డు పెట్టుకుని చెప్తాను. 19-20కి 17,601 కోట్లు, 20-21కి 20,690 కోట్లు, 21-22కి 18,511 కోట్లు, 22-23కి 7,581.58 తగ్గింది. 22-23 ఫస్ట్ 9 మంత్స్కి తీసుకుంటే 19,202.54 కోట్లు, టోటల్ 83,582.12 కోట్లతో యావరేజ్ 17,757. చెప్పాలి మీరు కరోనా టైంలో తగ్గినా సరే అక్కడికి చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ కంటే ఎక్కువ ఉంది. కాంపన్సేట్ చేశాడండి నెక్స్ట్ ఇయర్ 19,702 కోట్లతో, రెట్టించిన ఉత్సాహంతో. అంటే 20-21కి ఏ విధంగా పనిచేశాడో కరోనా తర్వాత 22-23కి అంతే పేస్తో పనిచేసి సబ్స్టాన్షియేట్ చేసి చూపించగలిగాడు. కానీ కర్మ ఎలా ఉంటుందంటే లింగలింగమని మీ సాక్షి ఒకటే ఉండడం వల్ల 10 మంది చెప్పి అబద్ధాలు ప్రజలకు చేరువైతే మనం ఏం చేయలేం సార్. ఇది నేను ఇచ్చిన వలకాట్ డేటా నేను తయారు చేసుకు వచ్చింది కాదు. రిజర్వ్ బ్యాంక్ స్టాటిస్టిక్స్ బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్లోనూ తర్వాత కాగ్ రిపోర్ట్ నుంచి వచ్చిన డేటాలు ఇవి. ఎందుకంటే 4 పోర్టుల్లో 3 పోర్టులకు రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెడుతుంది, ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ కడుతున్నవి, తర్వాత ఫిషింగ్ హార్బర్లు కడుతున్నవి. వీటిని సంపద సృష్టించడానికి రాబోయే రోజుల్లో ఎంతంత ట్రేడింగ్ జరుగుతుందో కూడా ప్రాథమిక అవగాహన ప్రజలకు లేదంటే నేనైతే చెప్పలేను సార్. తర్వాత మీరు ఇంకొక గణనీయమైన విషయం ఏంటంటేనండి, జిఎస్డిపి షేర్స్ గురించి ఒకటి టీడీపీ రెజైమ్లోనూ మన తెలుగుదేశం రెజైమ్లోనూ వైఎస్ఆర్సీపీ రెజైమ్లో ఏముందో చెప్పాలంటే ఒకసారి 14-15కి జీడిపి 1,24,67,959 ఉంటే జిఎస్డిపి 5,24,976 కోట్లు, 4.21% అండి. మన 14-15 మన షేర్ అది ఓకే ఏపీ షేర్ అండ్ జీడిపిలో టోటల్ అగ్రిగేట్ 4.47% మాత్రమే ఉన్న దగ్గర ఇది చదువుతుంటూ కొట్టి చాలా టైం పడుతుంది. 19-20కి వచ్చారు కదా 2,01,03,593 నుంచి 9,25,839, 4.61 నుంచి 4.93, 4.89, 4.79, 4.85 ఈ 5 years పర్ఫార్మెన్స్లో 4.82 అగ్రిగేట్ కంప్లీట్ చేస్తే 4.21, 4.39, 4.45, 4.6, 4.62, 4.47 మాత్రమే ఇచ్చేయగలిగారు. ఇది ఎంఎస్
MOSPI నుంచి వచ్చిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన డేటా సార్. ఇది కంట్రిబ్యూషన్ స్టేట్స్ వైజ్ ఇస్తున్న తర్వాత సరే వీటన్నిటి కూడా కరోనా టైం లెక్కేసుకోవాలా? వేసుకోవాలండి, వేసుకుని కరోనా టైం చదవమంటారా మీకు? సరే అదే కరోనా 20లో కూడా 4.93, 4.89, 4.79 మెయింటైన్ చేయగలిగారు సార్. ఎందుకంటే సార్ ఒకటి గుర్తుంచుకోండి, ఉత్పాదక రంగం ఆగొచ్చు కానీ సార్ వ్యవసాయ రంగం అలాంటివన్నీ క్షేత్రస్థాయిలో పనిచేసే వాటిని రెస్క్యూ చేసిన ఉదంతంలో నేను చాలాసార్లు నా విశ్లేషణలో కూడా చెప్పాను, 54,814 కోట్ల వ్యవసాయ ఉత్పత్తులు తెలుగుదేశం ఆయంలో 5 సంవత్సరాలు కొంటే వైఎస్ఆర్సీపీ ఆయంలో 5 సంవత్సరాలు 89,914 కోట్ల వ్యవసాయ ఉత్పత్తులు కొన్నారు. మన వ్యవసాయ దేశమే కదా సార్, వ్యవసాయమే ప్రామాణికం కదా. ట్యాక్స్ బర్డెన్ అండ్ ద పీపుల్ స్టేట్ మీద పెడితేనండి 14-15 నుంచి చూసుకుంటే అండి 6.57% అండి. ఇది 6.35కి ట్యాక్స్ బర్డెన్స్ తగ్గేశారు మనకి. ఇవన్నీ ఈ విధంగా బడ్జెట్ చేసుకుంటూ వెళ్తున్న ఆయనకి. కానీ ఇప్పుడు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల వల్ల నేను బడ్జెట్ కూడా ప్రవేశపెట్టుకోలేకున్నాను, ఫుల్ బడ్జెట్ అనేటటువంటి. అదే సార్, ఎందుకంటే ఎందుకు పెట్టుకోలేకపోతారంటే ప్రజలకు ఇది కూడా తెలియాలి. ఇప్పుడు మనకి గత జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహిస్తూ ఇవాళ ఇచ్చిన ఆయన ప్రెస్ మీట్ లో జూన్ దాకా అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసేదాకా ప్రతి దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుని 7,48,00,000 జస్టిఫై చేసినప్పుడు వీళ్ళ ప్రకారం పేపర్ల పరంగా 14 లక్షల కోట్లని అప్పులు ఓదరగొట్టిన దానికి, నేను గవర్నర్ గారితో 10 లక్షల కోట్లని బెదరగొట్టిన దానికి ఇవాళ కన్ఫైన్ అయిన ఫిగర్ ప్రజెంటేషన్స్ లో 9.78 కన్ఫైన్ అవుతాం. వాస్తవ ఫిగర్ బడ్జెట్ లో 5-6 దీంట్లో పెట్టి తీరాల. పెట్టినప్పుడు ఏమవుతుందంటే మాలాంటి వాళ్ళు విశ్లేషించి చెప్పడానికి ప్రజలకు అర్థం అవుతుంది. ఇది ఎప్పుడైతే కన్ఫైన్ అవుతారో ఎస్ ఇవాళ మీరు తప్పించుకున్నప్పుడు దంజుడు సొమ్మిది శతకం చదువుకోవచ్చు, ఈ 7 నెలలకి మీరు తాత్కాలిక బడ్జెట్ పెట్టొచ్చు, ఓటాన్ అకౌంట్ బడ్జెట్. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో గత బడ్జెట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన బడ్జెట్ కి మీరు ఓటాన్ అకౌంట్ పెట్టిన బడ్జెట్ కి లాస్ట్ బడ్జెట్ కి ఈ వేరియేషన్స్ అన్ని కాగ్ జస్టిఫై చేయాలి, ఆర్బీఐ జస్టిఫై చేయాలి. ఎవరెవరి దగ్గర నుంచి మీరు తెచ్చిన ఇన్ఫర్మేషన్స్ చేశారో ప్రజలకి ఇప్పుడు కాదు రేపు ఫిబ్రవరి మార్చిలో తేటతెల్లం అవుతుంది సార్.